యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. ఆలేరు నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 1500 కోట్ల వ్యయంతో చేపట్టబోతున్న పలు అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభించబోతున్నారు. గంధమల రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ఇంటిగ్రేటర్ రెసిడెన్షియల్ స్కూల్, యాదాద్రి మెడికల్ కాలేజ్, వేద పాఠశాల, ఆర్ఎన్బి రోడ్లు, గోదాములు, మోటార్ కొందూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ భవనాలతో పాటు ఇతర అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. అనంతరం తుర్కపల్లి మండలంలోని తిరుమలాపూర్లో సీఎం బహిరంగ సభ జరగబోతుంది. ఈ సభ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇవాళ యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. ఇటు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఇటు హైదరాబాద్ నుంచి నేరుగా తిరుపల్లి మండలం తిరుమలపాలెం చేరుకుంటారు. అక్కడే మొత్తం అంటే ఏదైతే ఇటు నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 1500 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి అభివృద్ధి పనులకు అక్కడే శంకుస్థాపన అంటే ఒకే దగ్గర ఈ శంకుస్థాపన చేస్తారు. అక్కడనే మొదట గంధమల్ల రిజర్వాయర్ ఏదైతే ఇటు దాదాపు 2018 నుంచి ఆలేరు ప్రజలకు హామీగా ఉన్నటువంటి గంధమల్ల రిజర్వాయర్ పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేస్తారు. ఈ రిజర్వాయర్ కనుక ప్రారంభమైతే ఆలేరులో చాలా మండలాలు ఇటు సస్యశ్యామలంగా మారే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అక్కడే జరిగేటువంటి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా మొదటిసారి ఆలేరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఆ సభ నేపథ్యంలో ఇటు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బైర్ల ఐలయ్య భారీగా అంటే జన సమీకరణ కూడా చేస్తున్నారు. ఇటు జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఉమ్మడి జిల్లా నుంచి కూడా ముఖ్య నేతలందరినీ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి భారీ ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇప్పటికి ఇటు వర్షాకాలం కూడా అంటే వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వర్షాలు కూడా కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా వర్షం వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా మొత్తం కూడా టెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ రోజు పర్యటనతో అంటే మొత్తం ఈ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇటు యాదాద్రి జిల్లాలో మొదటిసారి ఇటు ఆలేరు నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి ఎప్పుడో దీర్ఘకాలంగా ఉన్నటువంటి పెండింగ్ పనులన్నిటి కూడా ఇది ఒకేసారి శంకుస్థాపన చేసేలా అదేవిధంగా భారీ బహిరంగ సభతో ఇటు మొత్తం కూడా ఒక్కసారిగా అంటే మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభావం పడేలా ఈ సభలో ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.